Welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. పవర్ ప్యాటర్న్స్లో మనకి ఓన్లీ రెండే ప్యాటర్న్స్ ఉంటాయి, బుల్లిష్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్. ముందుగా బుల్లిష్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మనకి ఒక మదర్ క్యాండిల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ క్యాండిల్ ఉంటుంది. బుల్లిష్ ప్యాటర్న్లో ప్యాటర్న్ క్యాండిల్ అనేది ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది, మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్లో అయినా ఉండొచ్చు. ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ అనే దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని పొజిషన్ అనేది తీసుకోవాలి. బేరిష్ ప్యాటర్న్లో కూడా మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఉంటాయి. మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు, ప్యాటర్న్ క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఈ బేరిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ యొక్క హై అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. బుల్లిష్ ప్యాటర్న్ యూజ్ చేసి పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మనం చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, లేటెస్ట్గా ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ ఉండుంటే ఆ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్లో మదర్ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్గా పెట్టుకుని మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సెల్లింగ్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు లేటెస్ట్గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లేటెస్ట్గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన సెల్లింగ్ ప్యాటర్న్లో మదర్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్గా పెట్టుకుని సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే ఈ ప్యాటర్న్ యొక్క రూల్స్ అనేవి మారవు. బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్, దీన్ని జనరల్గా మూవింగ్ యావరేజ్ అని అంటారు. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది జనరల్గా గ్రీన్ కలర్లోకి రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ని బేస్ చేసుకుని పాజిటివ్ ట్రెండ్లో ఉంటే గ్రీన్ కలర్లోను, నెగిటివ్ ట్రెండ్లో ఉంటే రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్కి ఆ లెవెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి అక్కడ ప్రైస్ అనేది మనకి రీట్రేస్మెంట్ వస్తుందా లేదా ఆ లెవెల్ అనేది డైరెక్ట్గా బ్రేక్అవుట్ అవుతుందా అనేది అంచనా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్కి లెవెల్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఫాస్ట్గా వచ్చి ఆ లెవెల్ని టచ్ చేసినా అక్కడ ఖచ్చితంగా రీట్రేస్మెంట్ వస్తుంది, అంతేగాని అక్కడ మనకి లెవెల్ బ్రేక్ అయిపోయిందని అనుకోకూడదు. ఈ కేసులో కూడా మనకి ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా డౌన్ సైడ్ వచ్చేసి ఆ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి హోల్డ్ అయింది. ఎందుకు ఆ పర్టికులర్ లెవెల్ దగ్గర వచ్చి హోల్డ్ అయింది అంటే, అక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్కి ఆ లెవెల్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అక్కడ మనకి రీట్రేస్మెంట్ వస్తుంది. రీట్రేస్మెంట్స్ వస్తుంది అంటే మీనింగ్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది, అంతేగాని రీట్రేస్మెంట్ వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్కి వెళ్ళిపోతుంది అని కాదు. తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నెగిటివ్ కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది అని మనం తెలుసుకుంటే మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, పైనుంచి మనం సెల్లింగ్ పొజిషన్లో ఉంటే ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కావాలంటే మళ్ళీ మనం రీఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. సిపిఆర్, సెంట్రల్ పివోట్ రేంజ్. జనరల్గా సిపిఆర్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే, సిపిఆర్ కంటే పైన ఉంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, అదేవిధంగా సిపిఆర్ కన్నా కింద ఉంటే మార్కెట్ అనేది నెగిటివ్గా ఉంటుంది. అయితే సిపిఆర్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర కూడా మనం బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ద్వారానే డెసిషన్ తీసుకుంటాం, కానీ జస్ట్ క్యాండిల్స్ ప్రకారం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే బ్లాక్ క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా కిందకి వెళ్ళిపోయాయి. ఓకే, ఇంకా కాసేపట్లో ప్రైస్ కిందకి వెళ్ళిపోతుందని మనం అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి రెడీ అవుతాం. కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది మాత్రం సిపిఆర్ నుంచి ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ముందు రీట్రేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రీట్రేస్మెంట్ తర్వాత ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ చేసి పైకి వెళ్తుందా లేదనేది తర్వాత చూసుకోవాలి. ప్రెజెంట్ ఇక్కడ మనకి నెగిటివ్ ప్యాటర్న్లో నడుస్తుంది. కాసేపటి తర్వాత మనకి ప్రైస్ అనేది రీట్రేస్మెంట్ అయ్యి పాజిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ చేసింది కాబట్టి ఈ ప్యాటర్న్ యొక్క మదర్ క్యాండిల్ మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అయితే మదర్ క్యాండిల్ స్టాప్ లాస్ కన్నా మనకి సిపిఆర్ స్టాప్ లాస్ అనేది ఇంకా క్లోజర్గా ఉంది, చాలా తక్కువలో ఉంది. కాబట్టి మనం సిపిఆర్ని స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతున్నాయి. సో మనం జనరల్గా బయింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ తీసుకుంటే సిపిఆర్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఇంకా దాన్ని క్రాస్ చేసే లోపు ప్రైస్ మనకి మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది. అలానే రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత సిపిఆర్ కన్నా కింద క్లోజ్ అయిపోయింది. ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయి ఫ్రెష్గా మనకి సెల్లింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. మదర్ క్యాండిల్, సిపిఆర్ రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి అదే ప్రైస్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని సెల్లింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. నార్మల్ సిపిఆర్కి గోల్డెన్ సిపిఆర్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే,
గోల్డెన్ సిపిఆర్ అనేది మార్కెట్ కండిషన్స్ లో మెయిన్ గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ వాటిని కూడా కన్సిడర్ చేసి సిపిఆర్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే గోల్డెన్ సిపిఆర్ లో వైడ్ రేంజ్ సిపిఆర్ ఉండదు, నారో రేంజ్ సిపిఆర్ ఉండదు. అన్ని సిపిఆర్లు ఒకటే రేంజ్ లో ఉంటాయి, అన్ని నారో రేంజ్ గానే కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి వర్జిన్ సిపిఆర్, అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్ ఉంటాయి, కానీ వాటిని మనం పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో గోల్డెన్ రేషియో లెవెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవి నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే కాదు, ఇదే మనకి రియల్ గేమ్ చేంజింగ్ లెవెల్స్ కూడా. ఎందుకంటే ఈ లెవెల్స్ ద్వారానే మనం బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేస్తాము. అది ఇంట్రాడే అయినా, పొజిషనల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా. ఎంత పెద్ద అనలిస్ట్ అయినా సరే ఒక రికమెండేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ అనేది బ్రేక్అవుట్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్నే ఎందుకు మనం మార్క్ చేశాము అంటే, ముందుగా మనం ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ని మార్క్ చేయాలి అన్నప్పుడు దాని ముందు జరిగిన సెషన్స్ అన్నీ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. మార్కెట్ ముందుగా డౌన్ ట్రెండ్లో ఉండి మొట్టమొదటిగా మనకి ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. అదే మనకి పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని మనం ఇలా మార్క్ చేసుకున్నాము. ఈ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎన్నిసార్లు రెసిస్టెన్స్ బ్రేక్ అయినా సరే మనకు సంబంధం లేదు. అవన్నీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లు అవ్వవు. కావాలంటే వాటిని మనం ట్రైలింగ్ స్టాప్ లాసులుగా వాడుకోవాలి తప్ప అవన్నీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లు అవ్వవు. ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అంటే మార్కెట్ అనేది ముందుగా డౌన్ ట్రెండ్ లో ఉండాలి. డౌన్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ మొట్టమొదటిగా ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయాలి. దాన్నే మనం పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అని అంటాం. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని కూడా మనం క్యాండిల్స్ ద్వారా కాకుండా బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ద్వారా మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. మనకి మళ్ళీ ఫ్రెష్ గా సపోర్ట్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఇప్పుడు మన ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం సపోర్ట్ బ్రేక్ అయిన వెంటనే మనం ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ అదే రోజు సపోర్ట్ దగ్గర రికవరీ వచ్చింది. సో రికవరీ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం మళ్ళీ బయింగ్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మనకి ఆ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ పూర్తిగా సపోర్ట్ లోంచి బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇదే సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. ఈ సెల్లింగ్ పొజిషన్ మనం ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు అంటే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది కనిపించే వరకు కంటిన్యూ చేయొచ్చు. అయితే ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర ప్రైస్ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వచ్చిందంటే ఏదైతే మనం ప్రీవియస్ గా ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అని పెట్టుకున్నామో అంతవరకు వచ్చింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ క్రియేట్ అయిందో అంటే సెకండ్ క్యాండిల్లో ఓన్లీ బయ్యింగే జరిగింది, సెల్లింగ్ జరగలేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఓన్లీ బయ్యింగే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి పాజిటివ్ మూమెంట్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి మధ్యలో ఒక గ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ సెకండ్ క్యాండిల్ వల్ల ఈ గ్యాప్ అనేది జనరేట్ అయిందో అంటే ఈ సెకండ్ క్యాండిల్లో ఓన్లీ సెల్లింగే జరిగింది కాబట్టి ఆ గ్యాప్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ప్రైస్ అనేది సెల్లింగ్ సైడ్ వెళ్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క లో లైన్ అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీస్ తీసుకుంటారు. బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చినప్పుడు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క హై లైన్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీస్ అనేవి తీసుకుంటారు. అయితే మార్కెట్ లైవ్ లో ఉన్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం మాన్యువల్ గా అబ్జర్వ్ చేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి డైనమిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. ట్రెండ్ ఇంట్రాడే ట్రేడింగ్లో అయినా, పొజిషనల్ ట్రేడింగ్లో అయినా, ఇన్వెస్ట్మెంట్లో అయినా ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. ట్రెండ్ని ఫ్యాన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఫ్యాన్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఫ్యాన్ ని మనం 2 ways లో డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఇది నార్మల్ ఫ్యాన్, ఇది ఇన్వర్టెడ్ ఫ్యాన్. నార్మల్ ఫ్యాన్ లో జోన్స్ అనేవి ఇలా ఉంటాయి. టాప్ మోస్ట్ జోన్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను, దాని తర్వాత ఉంది స్ట్రాంగ్ జోను, దాని తర్వాత న్యూట్రల్ జోను, దాని తర్వాత వీక్ జోను, దానికన్నా కిందకు వచ్చేస్తే ఎక్స్ట్రీమ్ వీక్ జోన్. ఇన్వర్టెడ్ ఫ్యాన్ లో మాత్రం ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను, స్ట్రాంగ్ జోను, స్ట్రాంగ్ జోన్ కన్నా కింద ఉన్న 3 జోన్స్ కూడా వీక్ జోన్స్. ఈ ఫ్యాన్ ని 45 degree యాంగిల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫ్యాన్ యొక్క సక్సెస్ రేట్ అనేది దాన్ని 45 degreeలో డ్రా చేస్తే మాత్రమే వస్తుంది.
గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో ఇంట్రాడే సెటప్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అనేవి ఇలా మనం అవర్లీ పెట్టుకుంటాము. ఇలా అవర్లీ పెట్టుకున్నప్పుడు ప్రతి అవర్ అనేది మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది. ఈ బాక్స్ అనేది ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసినా చేయకపోయినా అది ఏదో ఒక పర్టికులర్ టైంలో స్క్వేర్ బాక్స్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెకండ్ 1 అవర్ తీసుకుంటే ఇది చూడటానికి ఇది స్క్వేర్ లాగా లేదు, కానీ దీన్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏదో ఒక సర్టెన్ సిచ్యువేషన్ లో ఇది మనకి స్క్వేర్ బాక్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటే ఇది స్క్వేర్ కాదు కదా అనే డౌట్ అక్కర్లేదు. అది స్కేల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక సిచ్యువేషన్లో ఇది స్క్వేర్ అయి తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి మనం ఇప్పుడు ఈ బాక్స్కి కనుక మనం ట్రెండ్ డ్రా చేసుకుంటే ఏ బాక్స్కి ట్రెండ్ డ్రా చేస్తే దాని నెక్స్ట్ అవర్ మార్కెట్ ట్రెండ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ముందు మనం ఫ్యాన్ అనేది అసలు ఫస్ట్ నార్మల్గా ఎలా డ్రా చేయాలి, ఇన్వర్టెడ్గా ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము. నార్మల్గా డ్రా చేసినప్పుడు ఈ సపోర్ట్ యొక్క లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఫస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్లో ఈ లాస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇది మనకి ఆటోమేటిక్గా 45 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా మనం ఇన్వర్టెడ్ ఫ్యాన్ డ్రా చేయాలి అన్నప్పుడు రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్లో ఫస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. సపోర్ట్ యొక్క లాస్ట్ లైన్లో లాస్ట్ డాట్ మీద క్లిక్ చేయాలి. ఇలా డ్రా చేస్తే మనకి ఇది ఇన్వర్టెడ్ ఫ్యాన్ అవుతుంది. వాల్యూమ్ ఇంట్రాడే ట్రేడింగ్లో కానీ పొజిషనల్ ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే వాల్యూమ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్. మనం ఎటువంటి ఇండికేటర్ వాడుతున్నా సరే ఖచ్చితంగా దాంట్లో మనం వాల్యూమ్ అనేదాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. టాప్ లైన్ బాటమ్ లైన్ దాన్ని వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో అంటారు. మధ్యలో ఉండేది పిఓసి, పాయింట్ ఆఫ్ కంట్రోల్. పిఓసి అనేది వాల్యూ ఏరియా లోకి దగ్గరగా ఉంటే అది మనకి ఒక స్ట్రాంగ్ జోన్ అనేది అవుతుంది. పిఓసి అనేది వాల్యూ ఏరియా హైకి దగ్గరగా ఉంటే ఆ జోన్ స్ట్రాంగ్ జోన్ అవుతుంది. పిఓసి అనేది వాల్యూ ఏరియా హైకి వాల్యూ ఏరియా లోకి మధ్యలో వస్తే అది మనకి సైడ్ వేస్. పిఓసితో పాటు వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో రెండూ కూడా పిఓసికి దగ్గరగా వచ్చేసి ఒక జోన్ లాగా ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇది ఒక జోన్ లాగా ఫామ్ అయిపోతుందో నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ సెషన్ అనేది ట్రెండింగ్ అవుతుంది ఖచ్చితంగా. ఐదర్ అప్ సైడ్ అయినా లేదా డౌన్ సైడ్ అయినా ఖచ్చితంగా ట్రెండింగ్ అవుతుంది. పవర్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని వచ్చే ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఇంట్రాడేలో మనం ఎలా అప్లై చేయాలి చూద్దాం. మనకి డేలో ఎదురుపడ్డ మొదటి 2 ప్యాటర్న్స్, ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది, అలానే ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ మనకి వేరే నెగిటివ్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి ఇన్వాలిడ్. ఒక నెగిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక పాజిటివ్ ప్యాటర్నే ఉండాలి, లేదా ఒక పాజిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక నెగిటివ్ ప్యాటర్నే ఉండాలి. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ వేరే ప్యాటర్న్స్ అనేవి ఉండకూడదు. నార్మల్ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఉండొచ్చు తప్ప వేరే ఎటువంటి ప్యాటర్న్స్ ఉండకూడదు. ఇలా డే స్టార్ట్ అయ్యాక మొదటిగా మనకి ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ అనేది కనపడాలి. ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తామో నెగిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఈ రెండిట్లో దేని హై ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ పెట్టుకోవాలి. పాజిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఈ రెండిట్లో దేని లో ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం రేంజ్ బ్రేక్అవుట్ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ లో మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రైక్ ప్రైస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. జనరల్ గా మనకి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది డెల్టాని బేస్ చేసుకుని తీసుకోవాలి. అయితే డెల్టాని బేస్ చేసుకుని తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇంకా సింపుల్ గా స్ట్రైక్ ప్రైస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్పాట్ ప్రైస్ ఎంతలో ట్రేడ్ అవుతుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాట్ ప్రైస్ అనేది 26,000 లో ట్రేడ్ అవుతుంది. అంటే 26,000 నుంచి 27,000 వరకు కూడా అది 26,000. అలానే 25,000 నుంచి 26,000 వరకు అది 25,000. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాట్ అనేది 26,000 లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే దాంట్లో 1%. సో 26,000 లో 1% అంటే అది మనకి 260 రూపీస్. అంటే మనం తీసుకునే కాల్ గానీ పుట్ గానీ మినిమం 260 రూపీస్ ప్రీమియం అనేది ఉండాలి. అయితే ఎగ్జాక్ట్ గా 260 రూపీస్ ప్రీమియం ఉండదు కాబట్టి మినిమం 240 నుంచి 280 రేంజ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. పుట్ అయినా సరే కాల్ అయినా సరే దాని ప్రీమియం అనేది మనకి మినిమం 240 నుంచి 280 రేంజ్ లో ఉండాలి. ఇలా కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే కాల్ గానీ పుట్ గానీ ఏ ఒక్కటైనా సరే మనకి 400 రీచ్ అయిందంటే వెంటనే మనం ఆ రెండు ఆప్షన్స్ ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా 260 రూపీస్ ప్రీమియం ఉన్న కాల్ ని పుట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. యాజ్ యూజువల్ గా లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత
మొదటగా ఎదురుపడ్డ నెగిటివ్ ప్యాటర్న్ ఇది, పాజిటివ్ ప్యాటర్న్ ఇది. పుట్టులో మొదటగా నెగిటివ్ ప్యాటర్న్ ఇది, పాజిటివ్ ప్యాటర్న్ ఇది. కాల్లో పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి మనం రేంజ్ అనేది డ్రా చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. పుట్టులో పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోకి నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హైకి లైన్ అనేది డ్రా చేసుకుంటే రేంజ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇవాళ కాల్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది, పుట్ అనేది అప్ సైడ్ ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తే కాలు పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉన్నాయి. కాల్లో మనకి ప్రైస్ అనేది సిపిఆర్ కన్నా వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా కింద ఉంది కాబట్టి కాల్లో సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ యాంగిల్ ని క్రాస్ చేసింది. అయితే అప్పటికి మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు కూడా సపోర్ట్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ప్రైస్ వాల్యూ ఏరియా హైని సిపిఆర్ ని రిజెక్ట్ చేసిందో అక్కడ మనం ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ టూల్లో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఒక వాల్యూమ్ ప్రొఫైల్ మాత్రమే మనం డ్రా చేసుకోవాలి. ఇంక్లూడింగ్ ట్రెండ్ తో సహా కాన్సెప్ట్స్ అన్ని మనకి ఆటోమేటెడ్ గా వచ్చేస్తాయి. ఏవి కూడా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.